హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకుంటున్న స్టోరీ పేరు ఐ లవ్ యూ బాస్ పార్ట్ 79లోకి వచ్చేసాము. నేను ఏమీ వినపడినట్లే నటిస్తూ మెల్లగా నడుచుకుంటూ వచ్చి చాలా ప్రశాంతంగా మంచం మీద కూర్చున్నాను. కానీ నా మనసులో మాత్రం ఒకటే ఆలోచన. కృష్ణతో నేను ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా మా మధ్య ఉన్న హద్దును దాటేలా ఏ రోజు ప్రవర్తించలేదు. నా మనసులో అలాంటి తప్పుడు ఉద్దేశం అస్సలు లేదు. నేను అతన్ని ఎప్పుడూ ఒక బాస్లా బాస్లానే చూశాను. అంతకు కాకపోతే ఒక మంచి స్నేహితుల్లా మాత్రమే చూసేనే తప్ప మరొకలాగా కాదు అని నాకు నేను చెప్పుకున్నాను. కానీ ఈ నిజాన్ని రేయాంష్కి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఒకవేళ కృష్ణదేవ్ నిజంగా నన్ను ఇష్టపడితే అది నా తప్పు కాదు కదా. అతని మనసును నియంత్రించే అధికారం నాకు లేదు. ఈ విషయం గురించి ఆలోచిస్తుంటేనే నాకు విసుగు వేస్తుంది. వచ్చేసరి నేను కొత్త ఉద్యోగం కోసం వెతుక్కున్నప్పుడు ఆ కంపెనీ యజమాని ఎవరో ఎలాంటి వాడో మరింత లోతుగా జాగ్రత్తగా కనుక్కోవాలి. బహుశా ఆ కంపెనీ యజమాని ముసలాయన అయితేనే నేను అక్కడ పనికి దరఖాస్తు చేసుకోవడం మంచిది. నా భాషలతో ఇలాంటి అనవసరపు వ్యవహారాలు నా జీవితాన్ని, నా ప్రశాంతతను పాడు చేస్తున్నాయి అని అనుకున్నాను. రేయాష్ మెల్లిగా నా దగ్గరకు నడిచి వచ్చి ఒక కాగితం ముక్కను నా చేతికి అందించాడు. నేను దానిపై ఉన్న అక్షరాలను చదివాను. నేను పనికి వెళ్తున్నాను అని. అతను నన్ను చూసి ఒకసారి తల ఊపి తన జాకెట్ తీసుకుని వార్డు నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక నేను చాలా భారంగా నిట్టూర్చాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను వినగలుగుతున్నానని అతనికి ఒప్పుకొని ఆ తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవ్వాలా? రేయాన్ష్ ఇప్పుడు నా కోసం ఒక లాయర్ని నియమించుకోబోతున్నాడు. కాబట్టి అతను చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకోకుండా ఉండాలంటే నేను నిజం చెప్పేయటమే సరైన పని అని అనుకున్నా. ఇక ఆ రోజు మధ్యాహ్నం అక్షర నన్ను చూడడానికి ఆసుపత్రికి వచ్చింది. ఆమె తాను తెచ్చిన తాజా పండ్లను బల్ల మీద సర్దుతూ నన్ను చూసి ప్రేమగా నవ్వి చెయ్యి ఊపింది. ఆమె తన సెల్ ఫోన్ బయటికి తీసి ఎప్పటిలాగే నాకు ఒక సందేశం పంపింది. ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది తన్విత? హెల్త్ సెట్ అవుతుందా, లేక ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగింది చాలా ప్రేమగా. ఇక నేను ఆమె దగ్గర కూడా నటించలేక ఒక చిన్న నిట్టూర్పు విడిచి నోరు తెరిచి ఆమెతో అన్నాను, అక్షు, ఇప్పుడు నాకు అంతా స్పష్టంగా వినపడుతుంది అండ్ మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది కూడా తగ్గింది అని అన్నాను. నా మాటలు వినగానే అక్షర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నమ్మలేనట్లు కళ్ళు పెద్దవి చేసి నెమ్మదిగా వచ్చి నా మంచం మీద కూర్చుంది. నిజంగానే తన్విత, నీకు మళ్ళీ వినికిడి శక్తి వచ్చేసిందా అని ఆశ్చర్యంతో గట్టిగా అడగబోయింది. మెల్లగానే ఇంకా ఈ విషయం ఎవరికి తెలియదు అని అన్నాను నా పెదవులపై వేలు వేసుకుంటూ. ఎందుకు దాస్తున్నావు తన్వి ఈ విషయాన్ని అని ఆమె కంగారుగా అడిగింది. ఏమోనే, నాకు అర్థం కావటం లేదు అక్షర. ప్రస్తుతం నా జీవితంలో చాలా గందరగోళం జరుగుతుంది అంటూ ఆ రోజు ఉదయం హాస్పిటల్లో కృష్ణ కెల్సీల రాక గురించి, అక్కడ జరిగిన గొడవ గురించి ఆమెకు నెమ్మదిగా వివరంగా వివరించాను. నా మాటలన్నీ విన్నాక అక్షర అంతా అర్థమైనట్లుగా తల ఊపింది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన పంతం కనిపించింది. తన్విత, నువ్వు ఇంకొన్ని రోజులు ఇలాగే ఏమీ వినపడనట్లు చెవిటి దానిలో నటించడం కొనసాగించాలని నేను అనుకుంటున్నాను. ఈ నటన అలాగే ఉంచు. అది అది ఆ కెల్సీని మరింత కంగారు పెడుతుంది. ఆ పనికి మాలినది చేసిన పనికి మానసికంగా ఇంకాస్త కుంగిపోవాలి అది అని అంది కసిగా. నిజమే అక్షర, నాకు ఎలాగైనా ఆమె నుండి తప్పకుండా పరిహారం కావాలి అని అన్నాను నా ఆలోచనను బయటపెడుతూ. అవును, నువ్వు ఎలాగో ఆ ఉద్యోగం మానేయాలి. అయినా నువ్వు ముందే మానేయాలనుకున్నావు కదా. ఇప్పుడు నీకు కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి నిజంగా డబ్బు చాలా అవసరం అని అక్షర నా నిర్ణయాన్ని సమర్థించింది. అవును, నేను ఇప్పుడు శారీరకంగా బాగానే ఉన్నప్పటికీ ఆ కెల్సీ నన్ను ఇలా ఆసుపత్రి పాలు చేసింది. నా తప్పు లేకుండా నాకు ఆ గతి పట్టకూడదు. నా బాధకు ఆమె భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిందే అని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. నువ్వు ఇప్పుడు బాగున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తన్విత అంటూ అక్షర ఎంతో ముద్దుగా ప్రేమగా అంది. అన్నట్టు నీకోసం ఒక చిన్న కానుక తెచ్చాను అని అంటూ ఆమె బ్యాగ్లో నుంచి ఒక అందమైన కప్పును తీసి నా చేతికిచ్చింది. దానిపై రంగురంగుల పువ్వుల డిజైన్ చేసిన తీరును చూసి మురిసిపోతూ నేను మనస్ఫూర్తిగా నవ్వాను. ఇది చాలా మనోహరంగా ఉంది అక్షర అని అన్నాను దాన్ని తిప్పి తిప్పి చూస్తూ.
నువ్వు త్వరగా కోలుకోవాలని ఉద్దేశంతో నేను నీకు ఇవ్వాలనుకున్న బహుమతిలో ఇది ఒక భాగం మాత్రమే. కానీ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ బాగున్నావు కాబట్టి ఇది నీ కొత్త జీవితాన్ని చక్కదిద్దటానికి ఒక మంచి ఆరంభానికి గుర్తుగా ఇచ్చే బహుమతిగా అనుకోవచ్చు అని అంది ఆమె నవ్వుతూ. నేను కూడా చిన్నగా నవ్వుతూ వీలైనంత త్వరగా నా జీవితంలోని ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించుకోగలనని ఆశిస్తున్నాను అని అన్నాను. కాసేపు మాట్లాడాక అక్షర అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక నేను మంచం మీద వెనక్కి వాలి పడుకొని అసలు తర్వాత ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచించసాగాను. ఎంత ఆలోచించినా చివరకు నా మనసుకు ఒకటి మాత్రం స్పష్టంగా అనిపించింది. నేను పూర్తిగా కోలుకున్నానని నాకు వినపడుతోందని రియాన్ష్కి నిజం చెప్పేయడమే మంచిదని చివరికి నిర్ణయించుకున్నాను. ఆ నిజం చెప్పేశాక ఆ కెల్సీపై కేసులు పెట్టడం గురించి, పరిహారం గురించి మేమిద్దరం కలిసి మాట్లాడుకోవచ్చు అని అనుకున్నా. ఆ ఆలోచనతోనే కళ్ళు మూసుకున్న నేను అలా చిన్నగా కునుకు తీశాను. నేను మళ్ళీ కళ్ళు తెరిచి మేల్కొనేసరికి అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు దాటింది. నేను మెల్లగా మంచం మీద నుంచి లేచి కూర్చొని నా సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. సరిగ్గా అదే సమయంలో వార్డు బయట ఎవరివో నడుచుకుంటున్నా వస్తున్న అడుగుల చప్పుడు నాకు వినిపించింది. అయినా దాన్ని గమనించినట్టు ఫోన్ చూస్తూ నటించడం ప్రారంభించాను. కానీ నా కళ్ళు అతన్ని చూడకముందే నా మనసుకు, నా శరీరానికి అతని ఉనికి తాలూకు అనుభూతి తెలిసిపోయింది. వచ్చేది మరెవరో కాదు, నా రేయాన్ష్ అని నా మనసు ఎంతో స్పష్టంగా గుర్తుపట్టింది. అతను మెల్లగా నడుచుకుంటూ వచ్చి నా మంచం ముందుకు నిలబడినప్పుడు నేనేమీ తెలియనట్లు నెమ్మదిగా పైకి చూశాను. అతని చేతిలో తెచ్చిన ఒక ఫుడ్ బాక్స్ను నా మంచం పక్కన ఉన్న చిన్న బల్లపై ఉంచాడు. ఆ పెట్టెను అక్కడ పెట్టి నా వైపు చూస్తే తన మనసులోని మాటలను పైకే మాట్లాడటం మొదలుపెట్టాడు. నీకు ఇష్టమైన భోజనాల్లో మరొక వెరైటీ తీసుకొచ్చాను తన్విత, క్రిస్పీ చికెన్ మరియు పాస్తా. నువ్వు ఆఫీస్లో మా వాళ్ళందరి ముందు ఆ ఆదిత్యతో కలిసి దీన్ని ఎంత ఇష్టంగా తిన్నావో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు వాడు నీ కోసం ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నం భోజనం తెచ్చాడు అని అన్నాడు. అతని మాటలు వినగానే నా ముఖం ఒక్కసారిగా చిట్లించుకున్నాను. అరేడి, అది జరిగి చాలా కాలం అయిపోయింది. దాదాపు 1 సంవత్సరం కంటే ఎక్కువ క్రితం నాటి ముచ్చట అది. పైగా ఆ సమయంలో నాకు రేయాన్ష్కి మధ్య ఎలాంటి బంధం లేదు. మేము కేవలం ఒక యజమాని మరియు ఉద్యోగిగా మాత్రమే ఉండేవాళ్ళం. అస్సలు ఆ చిన్న విషయాన్ని ఇంకా మనసులో పెట్టుకొని ఇప్పటికీ ఎలా గుర్తుంచుకున్నాడు? వాహ్, ఎంత పొసెసివ్నెస్ కదా ఈయనకి! ఇక్కడే తెలుస్తుంది ఈయన గారు ఎంత పొసెసివ్నెస్గా ఉంటాడో అని అనుకున్నా. నేను పూర్తిగా కోలుకున్నానని, నాకు అంతా వినపడుతుందని, ఇప్పుడే అతనితో నిజం చెప్పేయాలని అనుకున్నాను. కానీ అతను చెప్పే మాటలు నాకు వినపడవనే ధీమాతో నా ముఖం మీదే అతను తన మనసులో ఇంకెన్ని రహస్యాలను, పాత జ్ఞాపకాలను బయట పెడతాడో వినాలనుకునే అత్యాశ నాలో కలిగింది. అందుకే కాసేపు మౌనంగా ఉండిపోయాను. అతను ఎప్పటిలాగే తన సెల్ ఫోన్ బయటకు తీసి నాకు ఒక సందేశం పంపాడు. తన్విత, నీకు రాత్రి భోజనం తెచ్చాను, తిందాం అని. నేను ఏమీ తెలియనట్లు దానికి బదిలిచ్చాను. చాలా థ్యాంక్ యూ అంటూ. ఆ తర్వాత అతను మనసు పెట్టి మా ఇద్దరి కోసం ఆహారాన్ని ప్లేట్లలో సిద్ధం చేశాడు. ఆపై ఒక కుర్చీని ఆ బల్ల దగ్గరకు లాక్కొని కూర్చొని తినడం ప్రారంభించాడు. తింటూ మళ్ళీ నా వైపు చూస్తూ తనలో తాను మాట్లాడుకోవటం మొదలుపెట్టాడు. కానీ తన్విత, దీని గురించి మరో కోణంలో ఆలోచిస్తే, అవును, గెలిచి నిన్ను కొట్టి తన హద్దులు దాటింది. అది ముమ్మాటికి తప్పే. కానీ ఆమె ఈ మొత్తం విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి కేవలం ఆమెను మాత్రమే తప్పు పట్టలేం. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు కృష్ణ కలిసి మీ మధ్య ఉన్న సంబంధం గురించి నన్ను కూడా అలాగే తప్పుగా అర్థం చేసుకునేలా చేశారు. ఆ రోజుల్లో మీరిద్దరు ప్రవర్తించిన తీరు నాకు ఎంతగానో బాధ కలిగించింది. బహుశా ఆ కెల్సీ కూడా ఇప్పుడు నాలాగే తీవ్రమైన ఆందోళన, బాధను అనుభవించి ఉంటుంది. నువ్వు మొదటి నుంచి ఆ కృష్ణదేవుని కేవలం నీ బాస్గా మాత్రమే చూస్తూ ఒక కఠినమైన హద్దును మెయింటైన్ చేసి ఉంటే ఈరోజు ఆమె నిన్ను ఇంతలా బాధపెట్టి ఉండేది కాదు అని రేయాన్ష్ ఎంతో ఆవేదనగా అన్నాడు. నేను అతని మాటలకు ఒక్కసారిగా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యాను. గుండె గొంతుకులోకి వచ్చినట్లయి ముద్ద మింగటం కూడా కష్టంగా అనిపించింది. అతను ఇలా ఎలా అనగలడు? నేనేదో ఉద్దేశపూర్వకంగా కృష్ణకు దగ్గరైనట్లు, నా వల్ల ఇదంతా జరుగుతున్నట్లు నన్నే నిందిస్తాడా? నేను వినలేనని అతను అనుకోవటం వల్లే కదా తన మనసులోని కఠినమైన భావాలను, అసూయను ఇంత నిర్భయంగా బయట పెడుతున్నాడా?
ఒకవేళ నేను నిజంగానే వినలేని స్థితిలో ఉండి ఉంటే నా ముఖం ముందే అతను నన్ను ఇలాగే నిందిస్తూ ఉండేవాడా అని నాకు ఒక్కసారిగా అనుమానం వచ్చింది. నేను గత కొన్ని రోజుల గురించి ఆలోచించడానికి ప్రయత్నించాను. రేయాష్ నాతో ఉన్నప్పుడు నేను గమనించకుండా అతను తన పెదాలు కదిలిస్తూ ఒంటరిగా ఇలాగే ఏమైనా మాట్లాడుకోవటం నేను చూశానా అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. కానీ అతను ఫోన్లో మాట్లాడటమే తప్ప నా ముందు అలా ఒంటరిగా గొనుక్కున్నట్లు ఎప్పుడూ అనిపించలేదు. అంటే ఇదంతా నన్ను పరీక్షించడానికి చేస్తున్నాడా? నేను ఆ తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయి ఉన్నాను. కానీ అంతలోనే టాప్ అంటూ అద్దాలు పగిలిన విపరీతమైన శబ్దం వినిపించింది ఒక్కసారి. ఆ శబ్దం వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఆ అలికిడికి కంగారుకు తల తిప్పి చూశాను. కొద్దిసేపటి క్రితమే అక్షర నా కోసం ఎంతో ప్రేమగా తెచ్చిన ఆ అందమైన కప్పు నేల మీద ముక్కలు ముక్కలై పడి ఉంది. నా కప్పు అని నేను నా బాధను ఆపుకోలేక గట్టిగా అరిచాను. అంతే. నా నోట ఆ మాట రాగానే రేయంష్ ముఖంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. పైగా అతని పెదవులపై ఒక వింతైన గంభీరమైన చిరునవ్వు విరిసింది. హో, చివరికి ఇప్పటికైనా నువ్వు నా మాటలకి స్పందిస్తున్నావు తన్విత అని అతను చాలా ప్రశాంతంగా అన్నాడు. నేను షాక్లో అతని వైపు చూశాను. నా తప్పు నాకే తెలిసొచ్చింది. నువ్వెందుకు దాన్ని కావాలని కింద పడేసి పగలగొట్టావు అది అని కోపంగా అడగబోయి అసలు విషయం బోధపడటంతో ఒక్కసారిగా నా నోరు మూసుకొని ఆగిపోయాను. ఓ దేవుడా! ఆయన నన్ను పట్టుకోవడానికి ఇదంతా చేశాడా? నా వెనికిడి శక్తిని పరీక్షించడానికే ఆ కప్పును కావాలని కింద పడేశాడా? నేను శబ్దానికి స్పందించి అరవటంతో నా దొంగ నాటకం పూర్తిగా బయటపడిపోయింది. అవును, అతను నాతో నిజం చెప్పించడానికే ఇదంతా చేశాడు. అతనికి ముందే అంతా తెలిసిపోయింది. ఈ ఉదయం నువ్వు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను అడిగిన ప్రశ్న నువ్వు విన్నావు కదా తన్విత అని అతను ఎంతో నిదానంగానే అయినా నన్ను నిలదీస్తున్నట్లు అడిగాడు. నేను భయంతో మళ్ళీ మౌనంగా ఉండిపోయా. నిజానికి అతను ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక నేనే స్వయంగా నిజం చెప్పేయాలని అనుకున్నా. కానీ అతను ఉన్నట్టుండి నా పాత విషయాలను లాగి ఒక స్టూపిడ్లో ప్రవర్తించడం మొదలుపెట్టేసరికి నాకు కోపం వచ్చింది. అంటే నన్ను పరీక్షించడానికి నా నోటి వెంట నిజం రప్పించడానికి అదంతా కావాలని చేశారన్నమాట అని నేను కాస్త అసంతృప్తిగా అడిగాను. అవును, మరి నేను కావాలని అలా మాట్లాడాను. నేను అలా మాట్లాడితే అయినా నువ్వు నోరు తెరుస్తావు అనుకున్నా. బట్ నటనలో జీవించేసావు కదా తన్విత, ఎందుకు బయటపడతావు చెప్పు. నేను మాటలు అన్నా అని నీకు బాధగా ఉంటే మరి నా పరిస్థితి ఏంటి? నన్ను ఇలా పిచ్చోడిని చేసి వెక్కిరించడానికి నువ్వు బాగా ఆస్వాదించావా తన్విత అని అతను కుర్చీలో నుంచి కోపంగా లేచి నిలబడుతూ అడిగాడు. నేలపై పగిలిన గాజు ముక్కల మీద అతని బూట్లు నడుస్తున్నప్పుడు వచ్చిన కిర్రమనే చప్పుడు నాకు చాలా స్పష్టంగా వినిపించింది. ఆ శబ్దం నా గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. లేదు, నేను అని ఏదో చెప్పబోయాను. కానీ సమయానికి మాటలు రాలేదు. అతను నన్ను తప్పుగా అర్థం చేసుకొని విడిచి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. మా మధ్య మళ్ళీ పాత రోజుల్లాగే ఆ దూరం, ఆ శత్రుత్వం వచ్చేయటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అసలు నువ్వు ఆసుపత్రిలో చేరావని విన్నప్పుడు నేను ఎంతలా ఆందోళన చెందానో, నా ప్రాణం ఎంత కొట్టుకుంటుందో నీకు తెలుసా? డ్రైవర్ భాస్కర్ కారును అంత వేగంగా నడపలేకపోతున్నాడు అనిపించి వాడిని పక్కకు పెట్టి నేనే స్వయంగా ఇక్కడికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఆ కంగారులో నేను రోడ్డుపై స్పీడ్ లిమిట్ను కూడా అతిక్రమించినందున నాకు ఎన్ని చలానాలు పడ్డాయో తెలుసా? కేవలం నీ గురించి ప్రాణం పోయేంతగా భయపడ్డాను తన్విత అన్నాడు. అతని మాటల్లోని ఆరాటం చూసి నేను మళ్ళీ మౌనంగా అతన్ని చూస్తూ ఉన్నా. నాకు ఆ సమయంలో ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. మళ్ళీ అతనే మాట్లాడటం కొనసాగిస్తూ, ఆ తర్వాత డాక్టర్స్ నీకు వెనికిడి శక్తి పోయిందని చెప్పినప్పుడు ఆ ఘోరమైన సమస్య నీకు కాకుండా నాకే వచ్చి ఉంటే బాగుండేదని భగవంతుని ఎన్నిసార్లు వేడుకున్నాను అని అతను ఆవేదనగా అన్నాడు. నేను పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఎందుకంటే రేయాంష్ సాధారణంగా తన మనసులోని భావాలను, ప్రేమను అస్సలు బయటకు వ్యక్తపరచడు. అలాంటిది ఎప్పుడైతే అతను మాట్లాడుతున్న ప్రతి మాట నన్ను చాలా భావోద్వేగానికి గురి చేస్తుంది. నా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. చుట్టూ ఏ శబ్దం వినిపించకుండా ఆ నిశ్శబ్దంలో నువ్వు ఎక్కడ ఒంటరిగా ఫీల్ అవుతావో, భయపడతావోనని నేను ఆఫీస్ పని ముగించుకొని ఎప్పుడు నీ దగ్గరికి తొందరగా వద్దామా అని
టైం కోసం ఎదురు చూస్తూ నీ దగ్గరకు తిరిగి రావడానికి చాలా ఇదిగా ప్రవర్తించేవాడిని. నీ గురించిన ఆందోళన వల్ల నేను బిజినెస్ మీద, కంపెనీ పని మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోయాను. దానివల్ల ఇప్పుడు ఆఫీస్లో నా ప్రాజెక్టులన్నీ వెనుకబడిపోతున్నాయి అని అతను తన బాధనంతా వెళ్ళగక్కాడు. అతను నా కోసం ఇంతలో తప్పించిపోయాడని తెలిసాక నేను తీవ్రమైన పశ్చాత్తాపంతో గిల్ట్తో నా కింద పెదవి గట్టిగా కొరుక్కున్నాను. అయ్యో, నాకు ఆ విషయాలేవి తెలియదే అని అనుకున్నా. కానీ ఈరోజు నేను చెప్పేది నీకు స్పష్టంగా వినపడుతుందన్న చిన్న నిజాన్ని కూడా నాతో పంచుకునే అర్హత నాకు లేదన్నట్లుగా నన్ను ఇంకా మోసం చేస్తూనే ఉన్నావు కదా తన్విత అని అతను ఎంతో కోపంగా, అంతకు మించిన గాయపడిన మనసుతో అన్నాడు. రేయాంష్, నేను ఉద్దేశపూర్వకంగా నిన్ను మోసం చేయాలని అలా చేయలేదు. నన్ను నమ్ము అని నేను నా గొంతులో వణుకును ఆపకుండా చెప్పడానికి ప్రయత్నించాను. కానీ మనం ఎక్కవలసిన ట్రైను జీవితకాలం లేటు అన్నట్టు నాకు ఆ టయానికి నా మనసులో నుంచి ఏ మాటలు బయటికి రాలేదు. అదీ కాక అతను నా మాటలు వినే స్థితిలో లేడు. ఎంతో నిరాశతో నొచ్చుకున్న మనసుతో అతను ఒక్కసారిగా తల ఊపి వెనక్కి తిరిగి చకచకా వాటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోగానే నా మనసంతా తీవ్రమైన అపరాధ భావంతో నిండిపోయింది. దేవుడా, నేను అతన్ని ఎప్పుడూ ఒక మూర్ఖుడిగా భావించలేదు. కేవలం ఆ కెల్సీకి బుద్ధి చెప్పాలనే ఆరాటంలో అతనికి నిజం చెప్పడం కాస్త ఆలస్యం చేశానంతే. నేను వెంటనే మంచం దిగి అతని వెనుక నుండి పరిగెత్తుకెళ్ళి ఆపడానికి ప్రయత్నించాను. కానీ అంతలోని నేల మీద పడిన ఎర్రటి రక్తపు చుక్కలను చూసి ఒక్కసారిగా అక్కడే స్తంభించిపోయాను. అవును, ఇందాక కోపంలో అతను పగలగొట్టిన ఆ కప్పు గాజు ముక్కల మీద నడిచాడు. నిజానికి అతని కాళ్ళకు బూట్లున్నాయి. కానీ ఆ పదునైన అద్దపు ముక్కలు బూట్లను చీల్చుకుంటూ లోపలికి చొచ్చుకుపోయి అతని పాదాలకు గుచ్చుకున్నాయా అని ఆలోచించా. ఆ రక్తపు చుక్కలు చూస్తుంటే నా గుండె ఆగినంత పనైంది. నా మీద ఉన్న కోపంలో ఆయన తన బాధను కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడా అని అనుకోగానే ఇక నేను క్షణం కూడా ఆలస్యం చేయకుండా త్వరగా ఆ గది నుండి బయటకు చెప్పులు వేసుకొని వాటి నుండి హడావుడిగా బయటకు వచ్చాను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా లాబీ దాటి ఆసుపత్రి మెయిన్ గేట్ వరకు పిచ్చిదానిలా పరిగెత్తాను. ఆసుపత్రి పరిసరాలన్నీ వెతికాను. కానీ ఎక్కడా రేయాంష్ కనిపించలేదు. అతను అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నా పెదవులు వణుకటం మొదలయ్యాయి. నేను వార్డుకు తిరిగి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ అందరి ముందు ఏడవకూడదని నా కన్నీళ్లను బలవంతంగా అణుచుకోవడానికి ప్రయత్నించాను. దారిలో ఒక నర్స్ కనిపించడంతో నా గదిలో పొరపాటున ఏదో విరిగి పడిందని చెప్పాను. ఆమె వెంటనే ఒక క్లీనర్ని నా వార్డుకు పంపి ఆ గాజు ముక్కలను, నేలపై ఉన్న రక్తం మరకలను శుభ్రం చేయించింది. గది నిశ్శబ్దంగా మారింది. నేను మళ్ళీ ఒంటరిగా ఆ మంచం మీద కూర్చున్నాను. నా మనసంతా రేయాంష్ గురించిన ఆలోచనలే. అతను గాయపడిన పాదంతో కారు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు? అసలు నన్ను క్షమిస్తాడా అని అనుకున్నా. కొద్దిసేపటికి ఒక డాక్టర్, ఒక నర్స్ లోపలికి వచ్చి నా శరీరాన్ని పూర్తిగా పరీక్షించారు. నాకు వెనుకటి శక్తి తిరిగి వచ్చినందుకు వారు నన్ను ఎంతో సంతోషంగా అభినందించారు. అయితే ఆ డాక్టర్ నాతో అన్న మాటలు నా గుండెను మెలిపెట్టాయి. నువ్వు పూర్తిగా బాగున్నావో లేదో తెలుసుకోవటానికి, ఈ శుభవార్త స్వయంగా తెలియచేయడానికి మిస్టర్ రేయాన్స్ ఇక్కడి నుండి వెళ్లే ముందు ప్రత్యేకంగా నా రూమ్కి వచ్చారు తన్విత. మరోసారి అన్ని టెస్టులు చేపించి ఇంకేమైనా ప్రాబ్లం ఉందేమో చూడమని మరీ చెప్పి వెళ్ళారు అని డాక్టర్ చెప్పాడు. ఆ మాట వినగానే నేను మరింత అపరాధ భావంతో కుంగిపోయాను. అతను నా మీద అంత కోపంగా ఉన్నప్పటికీ నా ఆరోగ్యం గురించి లోపల ఇంకా చాలా ఆందోళన చెందుతూనే ఉన్నాడు. ఎంత గొప్ప మనసు అతనిది! మరుసటి రోజు నాకు హాస్పిటల్ ఫుల్ బాడీ చెకప్ జరిగింది. అప్పటికే మధ్యాహ్నం అయింది. నేను అపరాధ భావంతో లోపల చనిపోతున్నట్లు నిస్సహాయంగా నా మంచం మీద కూర్చున్నాను. అతను ఈరోజు నన్ను చూడడానికి వస్తాడా? కనీసం ఒక్కసారైనా వస్తే బాగుండు అని నేను ఎంతో ఆశగా ఎదురు చూడటం మొదలుపెట్టాను. నేను నిజంగా అతనికి వ్యక్తిగతంగా కలిసి కళ్ళల్లో కళ్ళు పెట్టి క్షమాపణ చెప్పాలి అనుకున్నా. సరిగ్గా అదే సమయంలో నాకు హఠాత్తుగా బయట అడుగుల శబ్దం వినిపించింది. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆయన వచ్చాడేమో అన్న ఆశతో నేను తలుపు వైపు తిరగగానే నా కళ్ళు పెద్దవయ్యాయి. కానీ లోపలికి వస్తున్న భాస్కర్ని చూడగానే నా ఆశలన్నీ అడగంటిపోయాయి. తీవ్రమైన నిరాశతో భారంగా నిట్టూర్చాను. హలో మేడం అంటూ అతను మర్యాదగా చిన్నగా తల వంచి నాకు విష్ చేశాడు. భాస్కర్, మీరిక్కడేం చేస్తున్నారు?
అని నేను నా నిరాశను దాచుకుంటూ మర్యాదగా అడిగాను. మీ మెడికల్ పరీక్షలు ఎలా జరిగాయో అని డాక్టర్ని అడిగి తెలుసుకోమని మిస్టర్ హార్సన్ నాకు చెప్పారమ్మా. మీకు ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో కనుక్కోమని కూడా చెప్పారు అని భాస్కర్ చాలా వినయంగా చెప్పాడు. ఆ మాటలు వినగానే నాకు చాలా బాధేసింది. నా మనసు ఎందుకో చాలా అర్థంగా అనిపించింది. అయితే పరీక్ష ఫలితాలు రేపు వస్తాయని డాక్టర్స్ నాకు చెప్పారు. కానీ ప్రస్తుతానికి పెద్ద సమస్య ఏమీ ఉండదని కూడా ఆయన అన్నారు అని అన్నాను. రేయేష్ నీతో ఇంకేమైనా చెప్పాడా భాస్కర్ అని నేను ఆతృతగా అడిగాను. అతను లేదన్నట్లు తల ఊపాడు. అసలు నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో మీకేమైనా తెలుసా అని అడిగాను. ఎందుకంటే ఈ వార్డంతా రేయాన్స్ జ్ఞాపకాలతో అతను నా కోసం పడ్డ తపనతో నిండిపోయింది. దానివల్ల ఇక్కడ ఒంటరిగా ఉంటూ ఈ అపరాధ భావాన్ని భరించడం నాకు చాలా కష్టంగా అనిపించింది. రేపు రిపోర్ట్స్ వచ్చినప్పుడు మీకేం సమస్య లేదని తెలితే ఆ మరుసటి రోజే మిమ్మల్ని డిశ్చార్జ్ చేయొచ్చు అని డాక్టర్ చెప్పారు మేడం అని అన్నాడు. చాలా థ్యాంక్ యూ అని నేను బదిలించాను. మీకు తినడానికి ఏమైనా తీసుకురావాలా లేదా మరే విషయంలోనైనా నా సాయం కావాలా అని అతను అడిగాడు. నాకు ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే సాయం చేయమని రేయంష్ అతనికి ఖచ్చితంగా ఆదేశించి ఉంటాడని నాకు అర్థమైపోయింది. పైకి కోపంగా వెళ్ళిపోయిన నా అవసరాలన్నీ చూసుకోవడానికి భాస్కర్ని ఇక్కడే ఉంచాడు. అప్పుడే నాకు నిన్న రాత్రి నేలపై చూసిన రక్తం గుర్తొచ్చింది. నేను కంగారుగా అవును అతని కాళ్ళు ఎలా ఉన్నాయి భాస్కర్ అని అడిగాను. నా ప్రశ్న వినగానే అతను ముఖం చిట్లించాడు. పాదాలా? హర్షన్ గారి పాదాలా? దానికేమైంది? ఆయన పాదాలకి ఏమైనా అయిందా మేడం అని ఆశ్చర్యంగా అడిగాడు. ఓ అంటే రియాన్స్ తన కాళ్ళకు గాయమైన విషయాన్ని ఎవరికి చెప్పలేదన్నమాట. చివరికి భాస్కర్కి కూడా దాని గురించి ఏమీ తెలియదని నాకు అర్థమైంది. అదేం లేదు భాస్కర్, అంటే నిన్న కొంచెం పాదాలు నొప్పులుగా ఉన్నాయి అని అన్నారు. అలవాటు లేని ప్లేసు, అదే కాక సరి అయిన కాట్ కూడా లేదు కదా. సో సరే మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు అని నేను సర్ది చెప్పాను. అతను వెళ్ళిపోయాక నా ఆందోళన మరింత ఎక్కువైంది. ఆ గాయంతో ఆయన ఎంత బాధపడుతున్నాడో కదా అని అనుకున్నా. అతను నిశ్శబ్దంగా తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భాస్కర్ వెళ్ళిన తర్వాత నేను మంచం తలగడకు వెనక్కి ఆనుకొని నా సెల్ ఫోన్ బయటికి తీశాను. ఆ రోజు అతను ఈరోజు నన్ను చూడటానికి రావటం లేదు కాబట్టి నేనే అతనికి ఫోన్ చేయాలని అనుకున్నా. కానీ అసలు ఫోన్ చేసి ఈ విషయాన్ని అతనికి ఎలా వివరించాలో, నా వైపు ఉన్న పరిస్థితి ఎలా చెప్పాలో తెలియక నేను చాలా సంకోచించాను. ఒక క్షణం నా మనసులో వింతైన ఆలోచన వచ్చింది. ఒకవేళ నాకు నిజంగానే వినికిడి శక్తి కోలుకోకపోయి ఉంటే అతను ఇప్పటికీ నా పక్కనే నాతోనే ఉండేవాడు కదా. ఈ లోకంలో ఒక సామెత ఉంది కదా, కొన్నిసార్లు నిజాల కంటే అబద్ధాలే బంధాలను కాపాడతాయని. నేను ఇప్పుడు కూడా చెవిటిదానిలాగా ఉంటే బాగుండునని నా మనసులో తీవ్రంగా కోరుకుంటున్నానా నాకే అర్థం కాలేదు. చివరికి ఫోన్ చేసే ధైర్యం లేక అతనికి ఒక మెసేజ్ పంపాలని నిర్ణయించుకున్నాను. హలో రేయంష్, మీ పాదాలు ఎలా ఉన్నాయి అని మెసేజ్ పంపి వణుకుతున్న గుండెతో అతని సమాధానం కోసం ఎంతో ఆశగా ఎదురుచూశాను. కానీ అవతలి వైపు నుండి ఎలాంటి రిప్లై రాలేదు. మరుసటి రోజు రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో విపరీతమైన అలసటగా అనిపించింది. అలాగే మంచం మీద పడుకొని ఉండిపోయాను. గతంలో మా మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. అతను నా మీద ఎన్నోసార్లు కోప్పడ్డాడు కూడా. కానీ నాకు ఎప్పుడూ ఈ విధంగా అనిపించలేదు. ఇప్పుడు మాత్రం నా మనసంతా చాలా దరిద్రంగా, ఒక రకమైన అశాంతితో నిండిపోయింది. అతను నిన్న రాత్రి నాతో చెప్పిన మాటలు నా మనసులో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించడం మొదలుపెట్టాయి. నీకు వినికిడి శక్తి పోయిందని చెప్పినప్పుడు ఆ సమస్య నాకు వచ్చుంటే బాగుండేదని అనుకున్నాను అని. అసలు నేను అతనికి అంత ముఖ్యమైన దాన్నా? నా బాధను తను తీసుకోవాలన్నంతగా నన్ను ప్రేమిస్తున్నాడా? ఏ శబ్దం వినిపించకుండా నువ్వు చాలా ఒంటరిగా ఉంటావేమోనని భయపడి నేను ఎప్పుడు సమయానికి తిరిగి రావడానికి ప్రయత్నించేవాడిని. నీ గురించిన ఆందోళన వల్ల పని మీద దృష్టి పెట్టలేకపోయాను. అందువల్ల ఇప్పుడు నా పనిలో నేను వెనుకబడిపోయి ఉన్నాను అని అన్న అతని మాటలు నాకు గుర్తొచ్చి నా మనసు ఎంతో
వేదనకి గురైంది. నా వల్ల అతను తన సొంత పని కూడా చేసుకోలేకపోయాడా? అంత పెద్ద బిజినెస్ మ్యాన్ నా కోసం తన ప్రాజెక్టులను వెనక్కి నెట్టేశాడా? నేను అతన్ని ఎంతగానో ప్రేమించాను. మరి అతను కూడా నన్ను అంతే గాఢంగా ప్రేమించాడా? ఒకవేళ అతను నన్ను నిజంగానే అంతలా ప్రేమించి ఉంటే ఆ సంగీతను తన పక్క నుండి ఎందుకు పూర్తిగా తొలగించుకోలేకపోతున్నాడు? అతను నిజంగా మా ఇద్దరిని ప్రేమిస్తున్నాడా? లేక నన్ను భ్రమలో ఉంచుతున్నాడా? నా మనసు ప్రశ్నల వలయంగా మారింది. ఇక అందులోనే నా మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి. నా శరీరంలో ఎలాంటి లోపం లేదు, అంతా పర్ఫెక్ట్గా ఉందని డాక్టర్లు చెప్పారు. నన్ను అదే రోజు డిశ్చార్జ్ చేయాలని నేను గట్టిగా పట్టుపడటంతో నా పరిస్థితి చూసి డాక్టర్ కూడా దానికి అంగీకరించారు. కానీ నా దురదృష్టం, రేయంష్ నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి స్వయంగా రాలేదు. అతను నా కోసం మళ్ళీ భాస్కర్నే పంపాడు. హాస్పిటల్ నుండి నేరుగా నా అపార్ట్మెంట్కు చేరుకున్నాను. నా సొంత అపార్ట్మెంట్లోని ప్రశాంతతను, ఆ సౌకర్యాన్ని నేను ఇన్నాళ్ళు ఎంతగా మిస్ అయ్యానో నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. నేను అక్కడ కాస్త కుదురుకున్నాక నా మనసులోని గందరగోళాన్ని మరల్చడానికి ఇల్లంతా గబగబా శుభ్రం చేయటం మొదలుపెట్టాను. నేను కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర నిలబడి ఈ రాత్రికి ఏం వండుకొని తినాలా అని ఆలోచిస్తూ ఉండగా హఠాత్తుగా నా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. అసలు ఈ సమయంలో నా ఇంటికి వచ్చేది ఎవరబ్బా అని ఆశ్చర్యపోతూ ఒక చిన్న నిట్టూర్పు విడుస్తూ ఆలోచిస్తున్నా. ఎందుకంటే అప్పుడు నేను ఎవరినైనా అతిథులను పలకరించడానికి తగిన దుస్తుల్లో లేను. ఇల్లంతా శుభ్రం చేసే పనిలో ఉండటం వల్ల ఒక పాత రంగు వెలిసిన జీన్స్, వదులుగా ఉండే ఒక పెద్ద టీషర్ట్ వేసుకొని ఉన్నాను. నా జుట్టును సరిగ్గా దూకోకుండా చిందరవందరగా పైకి ముడివేసింది. ఆ క్లీనింగ్ పనులన్నిటి వల్ల నేను అప్పటికే విపరీతంగా అలసిపోయి కాస్త నీరసంగా కనిపిస్తున్నాను. బహుశా వచ్చేది అక్షర అయి ఉండొచ్చు అని మనసులో అనుకున్నాను. ఎందుకంటే ఈరోజు నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారని తెలియజేస్తూ కొద్దిసేపటి క్రితమే ఆమెకు ఒక టెక్స్ట్ మెసేజ్ పంపాను కదా. కానీ నేను వెళ్ళి తలుపు తెరిచినప్పుడు నా అంచనా తప్పింది. నా ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి నా శరీరం ఒక్కసారిగా ఉద్వేగంతో, టెన్షన్తో నా గుండె జల్లుమంది. అక్కడ నిలబడింది సాక్షాత్ రేయంష్ వర్మ. అతను ఎప్పటిలాగే ఎంతో రాయల్గా, ఆకర్షణీయమైన బ్రాండెడ్ దుస్తులు ధరించి స్టైలిష్గా ఒక జత సన్ గ్లాసెస్ పెట్టుకొని ఉన్నాడు. అతన్ని ఆ కోలముఖంలో అలా రఫ్ అండ్ హ్యాండ్సమ్గా చూడగానే అతని ముందు నేను ఇంత చండాలంగా ఉన్నానా అనిపించింది. కొంచెం అందంగా కనిపించడం కోసం నా చుట్టుముడిని త్వరగా ఇప్పి చేత్తోని సరి చేసుకోవడానికి ప్రయత్నించాను. నేను ఏదైనా మాట్లాడే లోపే అతను చాలా ప్రొఫెషనల్గా సంభాషణను ప్రారంభించాడు. కెల్సీ విషయంలో నువ్వు చట్టపరంగా ఏం చేయాలనుకుంటున్నావు? దాని గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. నేను నెమ్మదిగా తలూపాను. లోపలికి రండి అన్నాను పక్కకు తప్పుకుంటూ. రేయేష్ గంభీరంగా లోపలికి నడిచి వచ్చాడు. నేను వెనక్కి తిరిగి తలుపు మూసేసి హాల్లో ఉన్న సోఫా వైపు చూపిస్తూ దయచేసి కూర్చోండి అని అన్నా. దేవుడా, హాస్పిటల్లో అతను నన్ను వదిలేసి వెళ్ళిన ఈ ఒక్క రోజులోనే నేను అతన్ని ఎంతగా మిస్ అయ్యానో నాకు ఇప్పుడు అర్థమైంది. నా కళ్ళు అతని వైపే ఉండిపోయాయి. అతను ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా సోఫాలో కూర్చున్నాడు. అతనితో ఉన్న నిశ్శబ్దాన్ని తట్టుకోలేక మీకు కాఫీ కావాలా అని అడిగాను. కానీ అతను సమాధానం చెప్పేంత వరకు కూడా ఆగకుండా నేను చాలా త్వరగా అక్కడి నుండి వంటగది వైపు వెళ్ళిపోయాను. అతను నా కళ్ళ ముందే ఉండేసరికి నా మనసంతా చాలా కంగారుగా, గందరగోళంగా మారిపోయింది. చేతులు వణుకుతుంటే సరిగ్గా ఏ పని చేయలేకపోయాను. ఎలాగోలాగా కొన్ని నిమిషాల తర్వాత ఒక కప్పు వేడి కాఫీతో తిరిగి హాల్లోకి నడిచి వచ్చి అతనికి అందించాను. చాలా థ్యాంక్ యూ అని అతను చాలా నిరాడంబరంగా, క్లుప్తంగా అన్నాడు. అతను అసలు ఏ మూడ్లో ఉన్నాడో, నా మీద ఇంకా కోపంగా ఉన్నాడా లేదా అని ఊహించడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే గేటు దాటి ఇంటి లోపలికి వచ్చిన అతను ఇంకా తన సన్ గ్లాసెస్ తీయలేదు. అసలు ఈరోజు ఇంత రాత్రి పూట కూడా రూమ్లో ఆ గ్లాసెస్ ధరించడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఒకవేళ నిన్న రాత్రి సరిగా నిద్రపోలేక అతని కళ్ళు ఏమైనా ఎర్రపడ్డాయా? అతని కాఫీ కప్పును పక్కన పెట్టి నేరుగా విషయంలోకి వచ్చాడు. నువ్వు కెల్సీపై పోలీస్ కేసు పెట్టాలి అనుకుంటున్నావా తన్విత అని అడిగాడు. లేదు అని నేను చాలా నిజాయితీగా సమాధానం ఇచ్చాను. కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరగటం నాకు ఇష్టం లేదు. అయితే ఆమె చేసిన తప్పుకు నీకు ఖచ్చితంగా నష్టపరిహారం అందాలి అంటూ అతను
తన కోటు జేబులో నుంచి ఒక బ్యాంక్ కార్డును బయటకు తీసి మా మధ్య ఉన్న టేబుల్పై ఉంచాడు. నువ్వు కేసు పెట్టకుండా ఉండడానికి నీకు నష్టపరిహారంగా ఇవ్వమని కృష్ణ ఈ కార్డును నాకు ఇచ్చాడు. ఇందులో మొత్తం $20,000 ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఈ మొత్తంతో సంతృప్తి చెందకపోతే ఈ అమౌంట్ని ఇంకా పెంచమని నేను వారికి గట్టిగా చెప్పగలను అని అన్నాడు. రేయాన్ అతని మాటలకు నేను ఒక వింతైన కంగారుతో కూడిన నవ్వు నవ్వాను. సంతృప్తి చెందటమా? కేవలం కొద్దిపాటి డబ్బుతో? ఆమె నన్ను కొట్టిన దెబ్బలను, నన్ను ఆసుపత్రి పాలు చేసిన ఆ చేదు జ్ఞాపకాలను నా మనసు నుండి పూర్తిగా మాయం చేయగలరా? కానీ ప్రస్తుతం నాకున్న పరిస్థితుల్లో నాకు డబ్బు చాలా అవసరం. హాస్పిటల్ నుండి బయటపడ్డాక కొత్తగా బతకాలన్నా, జాబ్ మానేశాక సర్వే అవ్వాలన్నా నాకు ఇది కావాలి. ఆ డబ్బుని అంగీకరించడానికి మనస్సాక్షి కొంచెం ఇబ్బందిగా, నామోషిగా అనిపించినప్పటికీ నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి వల్ల నేను అంగీకరించక తప్పలేదు. సరే, నేను ఈ నష్టపరిహారానికి అంగీకరిస్తున్నాను అని చెప్పాను. నేను ఒప్పుకోగానే అతను తన చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ నుండి ఒక చట్టపరమైన ఫైల్ను బయటికి తీసి టేబుల్పై పెట్టాడు. ఇది కేసుకు సంబంధించిన సెటిల్మెంట్ అగ్రిమెంట్. ఇందులో ఉన్న షరతులకు నువ్వు పూర్తిగా అంగీకరిస్తే దీనిపై ఇప్పుడే సంతకం చేయొచ్చు అని రేయాన్ష్ కఠినంగా అన్నాడు. నేను భారంగా తల ఊపి పెన్ను తీసుకొని ఆ రాజీ పత్రాలపై నిశ్శబ్దంగా సంతకం చేశాను. నేను సంతకం పూర్తి చేయగానే అతను ఆ బ్యాంక్ కార్డు యొక్క రహస్య పాస్వర్డ్ నాకు చెప్పి సోఫాలో నుంచి చకచకా లేచి నిలబడ్డాడు. సరే, ఇక్కడితో మన పని అయిపోయిందనుకుంటున్నాను. ఇంకా నేను వెళ్ళాలి అని చాలా ఫార్మల్గా ప్రకటించాడు. అప్పుడేనా? అప్పుడే వెళ్ళిపోతాడా? కనీసం నా ముఖం కూడా సరిగ్గా చూడకుండా, మాట్లాడకుండా అతను నా వైపు ఒకే ఒక్కసారి చల్లగా చూసి ఆ తర్వాత నేరుగా తలుపు వైపు నడవటం ప్రారంభించాడు. అతను అలా వెళ్ళిపోతుంటే నా గుండె ఆగిపోయినంత పనైంది. నేను వెనుక నుంచి, రేయాన్ష్, మీ పాదాలు ఎలా ఉన్నాయి అని వెంటనే ఆతృతగా అడిగాను. నా ప్రశ్న వినగానే అతను మెల్లగా నా వైపు తిరిగాడు. అతని ముఖంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. నీకు ఆ విషయం ఎలా తెలుసు తన్విత అని అడిగాడు. అంటే ఆ రాత్రిన వెళ్ళిపోయాక నేను నేల మీద రక్తం చూశాను అని అన్నాను, నా గొంతులోని ఆవేదనను దాచుకుంటూ. అతను ఒక చిన్న నిట్టూర్పు విడిచాడు. అది నా ఎడమ కాలుకేలే, చిన్న ఘాటు పడింది అంతే. ఇప్పుడు దాదాపుగా నయమైపోయింది, ఇబ్బంది ఏం లేదు అని అన్నాడు. థ్యాంక్స్ సమాధానం చెప్పినందుకు అని నేను నెమ్మదిగా బదిలిచ్చాను. అతను మరోసారి తల ఊపి సరే మళ్ళీ కలుద్దాం అంటూ తిరిగి వెళ్ళిపోవడానికి వెనుతిరిగాడు. అతడు అలా నన్ను వదిలేసి తలుపు దాటి వెళ్ళిపోతుంటే నా మనసున అదుపు తప్పింది. ఏ మాత్రం ఆలోచించకుండా, క్షణం కూడా ఆలస్యం చేయకుండా సోఫాలో నుంచి లేచి వెనక నుండి అతని వైపుకు పరిగెత్తాను. నేను వేగంగా వెళ్ళి అతని వెనుక నుండి గట్టిగా నా 2 చేతులతో అతని నడుమును చుట్టేస్తూ గట్టిగా కౌగలించుకున్నాను. నా కన్నీళ్లతో అతని కోటు వెనుక భాగం తడిసిపోతుంది. నేను అలా హఠాత్తుగా కౌగలించుకునేసరికి అతను ఒక్కసారిగా స్తంభించిపోయాడు. కానీ నన్ను పక్కకి తోసేయటానికి కూడా ప్రయత్నించకుండా నిశ్చలంగా అలాగే నిలబడిపోయాడు. నేను నా ముఖాన్ని అతని వైపుకు గట్టిగా ఆనించి నా మనసులోని ప్రేమనంతా, బాధనంతా ఏడుస్తూ బయటపెట్టేశాను. రేయాన్ష్, ఐఎమ్ సో సారీరా. జరిగిన దానికి నన్ను క్షమించు. నిన్ను ఉద్దేశపూర్వకంగా మోసం చేయాలని నేను అస్సలు అనుకోలేదు. నిన్ను ఎప్పుడూ ఒక తెలివి తక్కువ వాడిగా కూడా భావించలేదు. మనమిద్దరం మళ్ళీ మునుపటిలా ఒకరికొకరం దూరంగా అయిపోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోవటం నేను భరించలేను. అందుకే నేను ఇంకా చెవిటి దానిలా నటించటం వల్ల నువ్వు నా పక్కనే ఉంటావని, నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటావని ఆస్వాదంతోనే ఇలా అబద్ధం చెప్పాను రేయాన్ష్. అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు. నీ ప్రేమని, నీ కేరింగ్ని ఇంకా ఇంకా పొందాలి అని, నిన్ను నాతోనే ఉంచుకోవాలి అనే స్వార్థంతో అలా బిహేవ్ చేశాను. బట్ నువ్వు తిరిగి వచ్చాక చెప్పేద్దాం అని అనుకున్నా. బట్ ఈలోపు నువ్వు అని అంటూ ఆగిపోయా. నా నోట ఆ మాటలు వినగానే రేయాన్ష్ శరీరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి అని అతను ఆశ్చర్యంతో నమ్మలేనట్టు గొనిగాడు. మనం మన పాత వాస్తవ ప్రపంచానికి తిరిగి వచ్చాం రేయాన్ష్. బహుశా ఈ రోజు తర్వాత మళ్ళీ మనం కలుసుకోలేము. అందుకే వెళ్లే ముందు నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియచేయాలి. నేను నిన్ను ఫస్ట్ నుండి ప్రేమిస్తూనే ఉన్నాను. నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అని అంటూ నా కళ్ళ నుండి కన్నీళ్లు కారుతుండగా నేను అతని వీపుకు ఆనుకొని మెల్లగా గొణుగుతున్నట్టుగా చెప్పాను. నేను నా మనసులోని ఈ ప్రేమ
నిజాన్ని అతనికి ఇంతకుముందు ఎప్పుడూ ఏ రోజు నేరుగా చెప్పలేదు. నేనిప్పుడు నా ప్రేమని ఒప్పుకుంటున్నప్పటికీ అతను నా కోసం నాతోనే ఉండాలని నేను బలవంతం చేయాలనుకోలేదు. ఎందుకంటే అలా బలవంత పెడితే అది చివరికి నన్నే మరింతగా బాధ పెడుతుందని నాకు తెలుసు. కానీ నా జీవితంలో అతను ఎల్లప్పుడూ నా హృదయంలో ఉన్న ఏకైక వ్యక్తి అని కనీసం వెళ్లే ముందైనా అతను తెలుసుకోవాలని నేను భావించాను. నా మనసులోని మాటలు చెప్పేశాక నేను నెమ్మదిగా అతని నడుం చుట్టూ ఉన్న నా చేతులను వదిలేశాను. అతని నుండి ముఖం తిప్పుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఎంతో భారంగా అన్నాను, సరే రేయాంష్, ఇక నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పి అతన్ని వదిలి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. కానీ నేను వెనక్కి తిరగకముందే అతను ఒక్కసారిగా నా చేతిని పట్టుకొని నన్ను బలంగా తన వైపు తిప్పటం నాకు కనిపించింది. అతను తన కళ్ళపై ఉన్న ఆ స్టైలిష్ సన్ గ్లాసెస్ తీసి పక్కన పడేశాడు. అతని కళ్ళల్లో విపరీతమైన ఆవేదన, ప్రేమ కనిపిస్తున్నాయి. ఇక్కడి నుండి నేను వెళ్ళిపోవాలా తన్విత? అది కూడా నీ నోటి వెంట ఇన్ని నిజాలు విన్న తర్వాత కూడా నన్ను వెళ్ళిపోమ్మని ఎలా అనగలవు అని అతను ఎంతో తపనతో అడిగాడు. రేయాంష్, మన బంధానికి కావలసిన ముగింపు ఇదేనని నేను అనుకుంటున్నాను. మన మధ్య చెప్పుకోవాల్సిన మాటలు ఇంకేం మిగల్లేదు. మనం చివరకు ఒకరికొకరు దూరంగా వెళ్ళిపోవటమే ఇద్దరికీ మంచిది అని అన్నాను కీచుగొంతుతో. తన్వి, నువ్వెలా అంత సులభంగా అనగలవు? ఇప్పుడే కదా నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పావు. మరుక్షణమే నా ముఖం చూస్తూ నన్ను వెళ్ళిపోమ్మని అడుగుతున్నావు. నువ్వు నా విషయంలో చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు తన్విత అని అతను దాదాపు అరుస్తున్నంత పని చేశాడు. మరి నేను ఇంకేం చేయాలి రేయాంష్? నాతోనే ఉండిపోమని నిన్ను బలవంతం చేయలేను. అలాగే నిన్ను ఆ సంగీతతోనూ పంచుకోలేను. అలా పంచుకుంటూ బతకడం కంటే అసలు నువ్వే వద్దు నాకు అని నేను మనసులో అసలు భయాన్ని, బాధను బయటపెడుతూ బదిలిచ్చాను. నా నోట సంగీత పేరు వినగానే అతను మరింత ఆవేశపడ్డాడు. తన్విత, అసలు ఇప్పుడు ఆ సంగీత సంగతి ఎందుకు? వద్దు తన్విత, నువ్వు అలా అస్సలు ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆ సంగీతను ప్రేమించడం లేదని, నా మనసులో ఆమె లేదని నీకు ఇంకెన్నిసార్లు చెప్పాలి అని అన్నాడు నా భుజాలు పట్టుకొని. కానీ నువ్వు ఆమెను ప్రేమిస్తూనే పెరిగావు కదా. ఒకవేళ వాళ్ళ కుటుంబానికి ఆ రోజు ఆ ప్రమాదం జరగకపోయి ఉంటే ఈ పాటికి మీ ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయేది కదా. దానికి తోడు నీ స్టడీ రూమ్లో ఇప్పటికీ భద్రంగా దాచుకున్న ఆమె ఫోటోని నా కళ్ళతో నేనే చూశాను రేయాష్. ఎంత ప్రేమ లేకుంటే ఇంకా ఆమె ఫోటో నీ స్టడీ రూమ్లో నీ బుక్స్లో ఉంటుంది. అది నేను మనం విడిపోకముందే సంగీత నన్ను కలిసాకే చూశా అని నేను ఏడుస్తూ ముక్కు చేదుతూ అన్నాను. నేను అలా ఏడుస్తూ పాత విషయాలు తవ్వుతుంటే రేయంష్ ముఖంలోని కోపం అంతా కరిగిపోయింది. అతని కళ్ళల్లో కేవలం నాపై ఉన్న అపారమైన ప్రేమ మాత్రమే మిగిలింది. అతను ఎంతో ఆర్తంగా నా దగ్గరకు జరిగి నా 2 బుగ్గలను తన వెచ్చని చేతుల్లోకి తీసుకున్నాడు. తన బొటన వేలుతో నా కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లను ఎంతో మృదువుగా తుడిచాడు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలాంటి స్టోరీస్ వినే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేసి మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలరని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా ఇంటి ముందు నేను తలుపులు వేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చిన మా ఇంటి ముందు వాళ్ళకి ఉన్న కోడి ఇది పెద్ద రోజు అరుస్తూనే ఉంటుంది. సో ఏదన్నా ఎపిసోడ్లో ఎక్కువగా వినిపిస్తే దయచేసి ఇగ్నోర్ చేయండి. దానికి నేనేం చేయలేను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యు సూన్ అగైన్. మళ్ళీ మరొక కొత్త ఎపిసోడ్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.